హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ మోడలు ఎలా స్టిచ్చింగ్ చేయొచ్చు అనేది చూద్దామండి. ఈ మోడల్ స్టిచ్చింగ్ చేసి పైపింగ్ ఎలా పెట్టుకోవచ్చు అనేది, పైపింగ్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పైపింగ్ కుట్టేది ఎలాగని చూద్దామండి. పైపింగ్ కుట్టాలంటే ఈ పైపింగ్ దారం ఒకటి తీసుకోండి. పైపింగ్ దారం తీసుకొని మామూలుగానే ఇలాంటి పట్టి నేను చెప్పించాను కదా ముందు వీడియోలో, పట్టి నెక్ పట్టి ఎలా కుట్టుకోవాలని, అలానే 1.5 ఇంచుకి ఒక పట్టి కటింగ్ చేసుకోండి. చూడండి, 1.5 ఇంచి మనం చూడగానే తెలిసిపోతుందండి. అలాగా ఒక ఇంచి కాకుండా ఇట్లా పెద్ద పట్టి కాకుండా 1.5 ఇంచుకి పట్టి కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకొని ఇలాగా దీని లోపల పెట్టి ఇలా కుట్టేయండి. చిన్న మిషన్ వాళ్ళు అయితే పాదం మార్చుకోండి, పాదం తనీగా అమ్ముతారు. పెద్ద మిషన్ అయితే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. చిన్న మిషన్లో అయితే వేరే పాదం తీసుకోండి. ఇలాగ పెట్టి కుట్టుకోండి నేరుగా. ఇది కుట్టేటప్పుడు కొత్త వాళ్ళైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇటు లాగి పట్టుకోండి. ఇటు లాగి పట్టుకొని ఇలా వేసినారంటే, ఒకటో పాదం అయితే మీరు ఏ పాదం అయినా సరే మీరు ఇక్కడ పట్టుకునేది ఒక 2 కుట్లు వేసిన తర్వాత ఇక్కడ పట్టుకొని లాగండి. ఆ తర్వాత దీన్ని ఒకే ఆకారం వచ్చేటట్టు మీరు కటింగ్ చేసుకోండి. ఇలాగా ఇది ఎంత మాత్రం కటింగ్ చేసుకుంటారంటే, మనం స్టిచ్చింగ్ ఎంత అయితే వేస్తామో అంత వెడల్పు ఉండాలండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 1/4 ఇంచుకే పెట్టుకోవచ్చు, లేకపోతే 1/2 ఇంచుకి లోపల ఒక 1/4 ఇంచు కన్నా ఎక్కువ అలాగ వచ్చేటట్టు కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకునేసి పైపింగ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, లైనింగ్ క్లాత్కి పెట్టి కుట్టేసేయండి. నేరుగా పెట్టి ఈ సైడ్కి రావాలండి. ఈ దారం అనేది ఈ సైడ్కి రావాలా. ఇట్లా వచ్చినామంటే తిప్పించినప్పుడు మూసి ఇట్లా తిప్పిస్తాం మనం క్లాత్ని. ఇలా తిప్పించినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ దారం అనేది మనం ఎడం చేతి పక్కకి రావాలన్నమాట. ఇలా పెట్టి నెక్ కానీ ఏది కానీ ఇది ఇంకా సన్నగా ఉంటే బాగుంటుందండి. హ్యాండ్స్కి ఒక్క రవ్వ పెడల్పునే పర్లేదు, కానీ నెక్లకు పెట్టేటప్పుడు మాత్రం ఒక 1/4 ఇంచి డిస్టెన్స్ ఉంటే వెడల్పు ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఒక కుట్టు వేసుకోండి. లైనింగ్ పెట్టి కుట్టేసేయాలండి. దేనికి కానీ జాకెట్కి ఏది కుట్టేటప్పుడన్నా కూడా లైనింగ్ పెట్టి కుట్టేయాలి. ఇలా కుట్టేసి ఆ తర్వాత ఈ పై క్లాత్ ఉంటుంది కదా, పై క్లాత్ని ఇలా తిప్పించి వేసుకోండి. సెంటర్లో ఉండాలన్నమాట. ఇది అనేది పైపింగ్ అనేది సెంటర్లో ఉండాలా. ఇలా తిప్పించి వేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఏది కానీ ఇలా టాకాలు పెట్టుకొని ఇలా మళ్ళీ ఇచ్చేయాలండి. నెక్ కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి. నెక్ కుట్టేది కూడా నేను ఇంకోసారి చూపిస్తాను. హ్యాండ్స్కి అయితే నేరుగా ఇదైతే వేసేయచ్చు, కానీ ఇవి కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా, నెక్కులు కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అది కూడా నేను ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు ఇది పెద్ద మిషనే కాబట్టి అడ్జస్ట్మెంట్ ఈ పాదంతోనే కుట్టేయచ్చు. చిన్న మిషన్ అయితే మీరు పాదం మార్చుకొని మీరు ఏ సైడ్ మీకు వాట ఉంటే ఆ సైడ్ పెట్టి కుట్టుకోవచ్చు.
ఇలా వేసుకోవాలండి పైపింగ్ అనేది. ఇలా వేసుకునేసి ఇప్పుడు చుట్టూ హ్యాండ్స్ని కుట్టేద్దాము. చూడండి, ఈ మోడల్ ఎలా కటింగ్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఎంత పొడవు ఉండదో ఇక్కడ మనకు అయిపోయింది కదా, కరెక్ట్గా మనం ఎంత పొడవు తీసుకుంటామో దాంట్లో సెంటర్ పాయింట్ తీసుకోండి. చూడండి 9 ఇంచీలు ఉండదు, 8.35 ఇంచీ ఉండదు. ఇది దీంట్లో ఒక 1/2 ఇంచీ కుట్లకు వదిలేస్తాం అన్నమాట. కుట్లకి 1/2 ఇంచీ వదిలేస్తాం, పోతే 8.35 ఇంచీ ఉందన్నమాట. 8.35 ఇంచీలో 8 ఇంచీల్లో సగం 4 ఇంచీలు, 4.1 ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ మీరేం చేస్తారంటే ఒక పిన్ వేసుకోండి. అది కదలకుండా సిల్క్ క్లాత్లో అయితే పిన్ వేసుకోండి. కాటన్ క్లాత్ మీద ట్రై చేయండి. ఫస్ట్ కాటన్ మీద ట్రై చేయండి. ఇలా తీసుకొని దీనికి 2 హోల్స్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు, సింగిల్ హోల్స్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు అండి. 2 హోల్స్ అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ సెంటర్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ సెంటర్ తీసుకోవాలి. 4 ఇంచీలకి 0.2, ఇక్కడి నుంచి 2, ఇలా 2 తీసుకోవాలా. తీసుకొని ఇటు ఒక 1/2 ఇంచీ తీసుకోండి. ఇటు ఒక 1/2 ఇంచీ, ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడికి ఒక పాయింట్, ఇక్కడ ఒక్కొక్క 7 1 1 ఇంచీ గ్యాప్లో పెట్టుకోండి. 1 ఇంచీ ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఒకటి, ఇక్కడ కూడా 1/2 ఇంచీ, కటింగ్ చేసేయండి. మనం కుట్టేసరికి మళ్ళీ చుట్టూ ఒక 1/2 ఇంచీ ఎక్కువ వచ్చేస్తుందండి. అందువల్ల మనం ఆ కుట్లకి లెక్క వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచీ తీసినాం మనం, అదేమవుతుందంటే కుట్టేసరికి అటు ఇటు ఇంకొక 1/2 ఇంచీ, చుట్టూ ఇంకొక 1/2 ఇంచీ పెద్దది అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే చుట్టూ ఒక కుట్టు వేసేసేయండి. ముడతలు పోకుండా కుట్టు వేసేయచ్చు, లేకపోతే గమ్ము ఉంటే కూడా వేసి అంటించేయచ్చండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీంట్లో ఏ కలర్ ఏ డిజైన్ పెట్టాలనుకుంటారు మీరు, ఆ క్లాత్ని ఇలా 1 సైడ్ కుట్టుకోండి. పట్టీలాగానే, నెక్ పట్టీలాగానే దీన్ని కూడా కుట్టుకునేయాలి. కానీ ఇది కొంచెం పట్టీ వెడల్పుగా ఉండాలండి, మరీ ఎక్కువ కాకుండా వెడల్పు ఉండాలి. క్లాత్ని బట్టి కూడా ఈ వెడల్పుని కటింగ్ చేసుకోవాలండి. కొంచెం రఫ్గా ఉండే క్లాత్కి అయితే కొంచెం లావుగా ఉండాలా, సన్నగా ఉండే పల్చగా ఉండే క్లాత్లకి అయితే కొంచెం సన్నగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇదేం చేస్తారంటే ఇక్కడి నుంచి పెట్టకూడదండి, ఇక్కడి నుంచి పెట్టకూడదు. మనం ఇదే దీంట్లో పాయింట్ ఏదంటే ఇక్కడి నుంచి పెట్టకూడదు, సగం నుంచి పెట్టుకోవాలి. సగం నుండి
ఇలా మళ్ళిచ్చేసి మడిచి ఇలా పెట్టుకోవాలి, సగం నుంచి పెట్టుకోవాలి, అక్కడి నుంచి పెట్టకూడదు అనమాట మనం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చినప్పుడు నేరుగా ఇలా మడుచుకోండి, ఇలా మడిచేయండి. కరెక్ట్గా పాయింట్కి వచ్చినప్పటికీ ఇలా మడిచి ఇది నేరుగా ఇక్కడ గీసుకుంటారు కదా గీత, ఆ గీతకి నేరుగా వచ్చి ఆగాలి. ఆగి ఆ తర్వాత ఇట్లా తిప్పించుకొని మనకు ఆ ఫినిషింగ్ బాగా వస్తేనే అందగిస్తుందండి, లేకపోతే అందగించదు అనమాట. ఇక్కడ కూడా ఒక గీత తీసుకోండి. వేసుకొని దీని పైకి వచ్చేయాలండి, దీని పైకి లోపలికి వచ్చేయాలన్నమాట. దీని లోపలికి వచ్చేసేయాల. కొద్దిగా వచ్చేసిన తర్వాత కటింగ్ చేసేయండి. ఈ రెండు సమానంగా వచ్చినాయో చూసుకొని కటింగ్ చేసేయండి. మీకు ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అని మీరు తిప్పించి చూసుకోండి. ఇలా తిప్పించి చూసుకోండి, దానికి నేరుగా వచ్చిందా లేదా. ఇది ఒక రవ్వ క్రాస్ పోయి ఉండదండి, అది చూడండి. ఒక్క రవ్వ క్రాస్ ఉన్నా మనకు అది సరిగా ఉండదన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇలా తిప్పించి చూసుకొని దాన్ని కరెక్ట్గా వేసుకోవాలి. ఒక పాయింట్ ఇటు వచ్చింది, దాన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు చుట్టూ కట్ చేసుకోండి. దీనికన్నా ఇది చిన్నదిగా ఉంది అనిపించిందంటే దీన్ని కొంచెం కట్ చేసేయండి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి కుట్టుకోండి. ఎడమ చేతి పక్క నుంచి మీకు ఎటు వాటం అయితే అటు ఈ సైడ్ నుంచి వేసినారంటే జాయింట్ కాడ ఎత్తుకోబాకండి. ఫస్ట్ కొంచెం నిదానంగా చేసినారంటే మీకు ప్రాక్టీస్ చేశారంటే వచ్చేస్తుందండి. దీన్ని చెప్పాను కదా, నెక్ పట్టి కుట్టినట్టే ఈ కొసల్ని లోపలికి తోసేసేయాల. దీన్ని
కప్పేసేయాలి. అప్పుడైతేనే మీకు ఆ పట్టీ అనేది ఒకే లెవెల్లో వస్తుంది. ఇది లోపలికి పోకపోతే మీకు రాదు, ఫినిషింగ్ బాగా రాదు. ఇప్పుడు దీని లోపల క్లాత్ పెట్టేస్తాము. దీంతో పల్చటి క్లాత్లు అయితే వచ్చేస్తాయండి. కొంచెం లావుగా ఉండే క్లాతులకైతే ఇది యూజ్ అవుతుందండి. అప్పుడు సూది వేస్తే మనం తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుట్టుకోవాలండి. ఈ మోడలు 2 అయినా 3 అయినా ఎన్నైనా కూడా మనము గ్యాప్ ఇచ్చి ఇలా కుట్టుకుంటే అందంగా ఉంటుంది హ్యాండ్స్కి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.